ఒకప్పుడు దావీదు అనే చిన్న గొర్రెల కాపరి బాలుడు ఉండేవాడు. అతడు దేవుని ప్రేమించేవాడు, ధైర్యవంతుడు కూడా. ఒక్కరోజు దావీదు తన అన్నల దగ్గరికి యుద్ధరంగానికి వెళ్ళాడు. అక్కడ సైనికులు అంతా భయంతో వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు గొలియాతు. అందరూ భయపడ్డా. దావీదు మాత్రం, నేను అతనితో పోరాడతాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను. రాజు అతనికి బరువైన కవచాన్ని ఇచ్చాడు, కానీ అది చిన్న దావీదుకు సరిపోలేదు. కాబట్టి అతను తన వడిసెల చేత పట్టుకొని 5 నున్నని రాళ్లతో బయలుదేరాడు. గోలియాతు దావీదును చూసి నవ్వుతూ ఎగతాళి చేశాడు. కాని దావీదు ధైర్యంగా అన్నాడు, నీవు కత్తి కేతకితో వస్తావు, నేనైతే ప్రభుని నామంలో వస్తున్నాను. దావీదు ఒక రాయిని వడిసెలలో పెట్టాడు. బలంగా ఊపాడు. రాయి గాల్లో ఎగిరింది. దాడ్ రాయి గోలియాత్ నుదుటిపై తగిలింది. ఆ రాక్షసుడు నేలపై పడిపోయాడు. ఇశ్రాయేలు సైన్యం అంతా ఆనందంగా కేకలు వేసింది. దావీదు అందరికీ చూపించాడు, విశ్వాసం, ధైర్యం ఉంటే చిన్నవాడైన పెద్ద రాక్షసుడిని ఓడించగలడు.